ఏపీ మాజీ సీఎం జగన్ అడ్డాలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుపెట్టనున్నారు. కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించనున్న పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొంటారు. విద్యార్థుల ప్రకృతి, సృజనాత్మకత, భవిష్యత్తు పునాదిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి చర్చిస్తారు. ఇక డిప్యూటీ సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ కడపకు రానుండడంతో జన సైనికుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఏపీ మాజీ సీఎం జగన్ అడ్డాలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనున్నారు. కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించనున్న పేరెంట్ టీచింగ్ మీటింగ్ లో విద్యార్థులు పాల్గొంటారు. విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్తు పునాదిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి చర్చిస్తారు. డిప్యూటీ సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ కడపకు రానుండడంతో జన సైనికుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కడప ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటిసారి అధికారిక హోదాలో ఉప ముఖ్యమంత్రిగా కడప జిల్లాకు రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన కడప నగరంలో రామచంద్ర అక్కడ ఒక భారీ సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి తర్వాత మెగా పేరెంటింగ్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులు టీచర్స్ తో ఆయన ముచ్చటిస్తారు. ఆ తర్వాత పబ్లిక్ ఉద్దేశించి కూడా ఆయన అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేది ప్రారంభించబోతున్నారు. అటు చంద్రబాబు నాయుడు కావచ్చు అక్కడ ప్రారంభిస్తారు. అయితే మొదటిసారిగా కడపకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ అధికారిక కార్యక్రమం ద్వారా వస్తున్నారు. అయితే జగన్ అడ్డాలో పవన్ వస్తున్నారు పెద్ద టాపిక్ గా ఉంది. అయితే గతంలో ఎన్నికల ప్రచారకర్తగా ప్రచారం చేసిన సమయంలో కడపకు వచ్చిన పవన్ కళ్యాణ్ అయితే ఈసారి అధికారిక హోదాలో ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి కడపకు రానుండడంతో జనసేన నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. గట్టి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొన్ని సేపట్లో కడప ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి భారీ కాన్వాయ్ తో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే దారి పొడవునా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగత తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి అడుగున పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఏ రూట్ లో వస్తుందో ఆ రూట్ లో కూడా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే మొదటిసారి ఆయన కడపకు రాబోతున్నారు కాబట్టి ఏంటి రాజకీయ వర్గంలో కూడా చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి భారీ ఓటమి ఏదైతే చవి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అధికారిక ఉప ముఖ్యమంత్రిగా ఆయన కడపకు రావడం చాలా చర్చనీయంగా ఉంది. అయితే ఇటు కూటమి నేతలందరూ కూడా ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దాదాపు 2 గంటల పాటు ఇక్కడ ఆయన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమంలో 2 గంటల పాటు పాల్గొని ఆ తర్వాత ఆయన కార్యక్రమాన్ని ముగించుకొని తర్వాత కడప ఎయిర్పోర్ట్ చేరుకొని ప్రత్యేక ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారని చెప్పి కూడా షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. మరి చూడాలి ఇంకా పవన్ కళ్యాణ్ ఏమైనా ఆసక్తికర వ్యాఖ్యలు ఏమైనా చేస్తారా ప్రభుత్వం గురించి కావచ్చు, అలాగే స్కూళ్ల పనితీరు కావచ్చు, స్కూల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులతో అన్ని వాళ్ళతో మమేకమయ్యే వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఆయన ఎటువంటి మొదటిసారి అధికారిక హోదాలో కడపకు వస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎటువంటి ఇక్కడ ఏమైనా అసౌకర్యాలు కావచ్చు, జాగ్రత్తలు అన్ని కూడా గమనించి ఏమైనా అధికారులకు ఏమైనా సూచనలు ఇస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి జగన్ అడ్డాలో పవన్ రాక మాత్రం కాక రేపుతోందని చెప్పుకోవచ్చు. సందీప్. అంటే రామచంద్ర, అంటే ఈ పర్యటనలో మొత్తం మీద ఏమైనా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఈ పర్యటనలో ఎటువంటి రాజకీయ అంశాలు కానీ ఏవే వచ్చేదానికి లేదు. ఎందుకంటే పూర్తిగా ఇది అధికారిక కార్యక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి
పరిస్థితి ఉంది. అయితే రాజకీయ అంశాలు ఎటువంటివి కూడా ఇందులో వచ్చే అవకాశాలు, ఎందుకంటే పూర్తిగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఆయన తిరిగి విమానంలో హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఈ మధ్యలో ఎవరు కూడా లేదు, అధిక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడం కానీ లేదా జనసేన పార్టీ కార్యకర్తలను కలవడం కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. కాబట్టి రాజకీయ అంశాలు మేబీ ఉండకపోవచ్చు అని చెప్పి మనం భావించవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.